వాళ్ళకి ఇన్‌స్టాలో పరిచయం చెప్పానన్న 1 ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ నవంబర్‌లోనైతే ఇక్కడికి మాకు చేయకుండా వచ్చారనమాట. వస్తే మేము పోలీస్ కంప్లెయింట్ గట్టా ఇచ్చి కొంచెం ఎతికిచ్చి ఇక్కడ ఉన్నారని పోలీసుల ద్వారా తెలుసుకొని కొంచెం సెటిల్మెంట్ అయింది స్టేషన్‌లో. తర్వాత తీసుకెళ్ళిపోయారు. మా ఇంటికి తీసుకెళ్ళిపోయాం. 1 వీక్ బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ మాకు చిన్న లెటర్‌లా పెట్టేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు. అయితే మేము కూడా తన సంతోషం కోసం అనేసి ఇంక వదిలేసాం. అంత వెతకడం గట్టా ఏం చేయలేదు. తర్వాత నిన్న ఈ ఆఫ్టర్‌నూన్ 11:30కి అలా ఫోన్ చేశారు పోలీసోళ్ళు. అలా మీ మదరు హ్యాంగ్ చేసుకొని చనిపోయారనేసి. బయలుదేరి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అది డెత్ హ్యాంగింగ్ లాగా లేదనేసి పోలీసులు అంటున్నారు. అబ్బాయి కూడా చనిపోయారు యాక్చువల్లీ. అబ్బాయి ఉంటే ఏం తెలియదును. అబ్బాయి కూడా చనిపోవడం వల్ల కొంచెం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన దాకా క్వశ్చన్ మార్క్ ఉంచారు. డౌట్ అయితే ఉంది. హ్యాంగింగ్ ఒకటే అని చెప్పలేం కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన దాకా మనం ఏం చెప్పలేం. దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. వచ్చాక ఏంటి ప్రాసెస్ చూడాలి. మాది కాళాద్రిని, ఆటో డ్రైవర్ని. ఆటో నడుపుకుంటా. నాకు 3 బిడ్డలు. నా పెద్ద కొడుకు సురేష్ సెల్ ఫోన్ అంగడిలో పనిచేస్తాడు. సెల్ ఫోన్లో ఇన్స్టాల్లో పరిచయమైన అమ్మాయితో వైజాగ్ అమ్మాయిది. ఆ అమ్మాయికి వీడికి ఎట్ట పరిచయం అయిందో ఇదైపోయి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటాను అని నా కొడుకు ఇంతకుముందు చేయిలు కోసుకొని గుళికలు తాగి అన్నీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా కూడా సరే నీ పాడు నువ్వురా అనేసి ఆ పాప వచ్చేసింది. ఇద్దరు కలుసుకొని మేము ఇంట్లో ఉంచి గెంటేసినాము. మీ బతుకు మీరు బతకండి, లక్షణంగా బతకండి, ఏమో మాట్లాడాలా ఏమి తిట్లా, వాళ్ళ బతుకు వాళ్ళని వదిలేస్తేనే ఆ అమ్మాయి మొగుడు వాళ్ళ బిడ్డలు కంప్లైంట్ పెట్టి పోలీసులను తీసుకొని వచ్చారు వైజాగ్ నుంచి. ఇక్కడికి వస్తేనే మాకు సంబంధం లేదనా, వాళ్ళ కాపురం ఉన్నారాడనేసి ఆ కాపురం ఉండే జాగాలు ఎత్తుకుని చూపించినాము. ఆ పాపను తీసుకొని పోయి 2 టౌన్లో మధ్యస్థం చేసుకుని పేపర్ రాసుకొని తీసుకొని పోయినారు. తీసుకొని పోయిన ఒక 10 రోజులకి తిరిగి వచ్చేసింది. మాకు సంబంధం లేదనేసి నా కొడుకుని ఆ పాపని ఇంట్లో కాడ పెట్టుకోకుండా మేము తనిగా చేసాము. మాకు సంబంధమే లేదనేసి వాళ్ళు ఒక 5 నెలలు 6 నెలలు సజీవుగా జరిగింది సంసారం. ఆ పాపకి 3 బిడ్డలు, 42 సంవత్సరాలు. నా కొడుక్కి 28 సంవత్సరాలు. ఎత్తుకొని వచ్చి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి ఈ మారికి చేశారు. వాళ్ళు మనస్పర్ధాలు వచ్చేసి ఆ పాప ఉరేసుకుంటేనే నా కొడుకు ఆ పాప చనిపోయింది నేను చనిపోవాలని గుళికలు తిని చనిపోయినాడు. అనుమానాలు అంటే ఇంకా ఆ పాప వల్ల నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తుంటే కూడా అనుమానం పడవచ్చు. మాకు ఎటువంటి అనుమానం వల్ల సరే వీళ్ళు బాగుంటారులే, లక్షణంగా ఉంటారు, మనం ఏదైనా చేస్తే ఈ మారి చేసుకుంటారని మేము ఫస్టే భయపడి మేము ఏమనేదిలే, అసలు ఒక మాట గారు చెప్పలా. వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు వాళ్ళ గొడవలు మనకి ఎక్కడ తెలుస్తున్నా, వాళ్ళు మేము పట్టించుకునేదిలా. వాళ్ళ బతుకు వాళ్ళది. నాకు బిడ్డ ఉన్నాడు, పాప ఉన్నది, పాపకు పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటా ఆటో తోలుతాను నేను. వాళ్ళది నా ఇది నాది, మేము ఉన్నాము. పోలీసు వాళ్ళు కూడా ఆ రోజు సీఏ గారు రమ్మంటే వైజాగ్లో నుంచి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మేము ఇదే చెప్పినాం, మాకు వాళ్ళకి సంబంధం లే, మేము రాము, మేము పోలా స్టేషన్కి. ఇప్పుడు ఈరోజు జరగద్దనే ఈ మారిగా మీరు ఈరోజు కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా ఏమనలా. ఆ రోజు మేము ఆ రోజు మాకు సంబంధం లేదన్నాం కదా, ఈరోజు కూడా మాకు సంబంధం లే. ఇప్పటి ఇదే మాట. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని కైలాసగిరి ప్రాంతంలో సురేష్ అనే 30 ఏళ్ళ యువకుడు 40 ఏళ్ళకు సంబంధించినటువంటి పద్మ వైజాగ్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త దగ్గర సంబంధాలకు దారితీసింది. గత నవంబర్లో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీని వదిలిపెట్టేసేసి ఇక్కడే ఇతనితోనే నివాసం ఉంటుంది. చిన్న మనస్పర్ధల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్త చిన్న భోజన విషయం దగ్గర గొడవ పడేసేసి వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. దానివల్ల ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతను కూడా నేను
లవ్ చేసిన ఆమె ఎందుకు అనే విధంగా నెక్స్ట్ రోజు కూడా అదే గదిలోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీని మీద ఇద్దరి కేసు నమోదు చేశాము. తిరుపతి పోస్ట్ మార్టం నిర్వహించేసి తగిన దర్యాప్తు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది.